ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చింది. కవిత బెయిల్ వెనుక ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా? ఇప్పుడు స్వింగి గారికి కాంగ్రెస్ రాజ్యసభ ఇచ్చింది, ఆయన కవిత కేసు వాదించినారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే స్వింగి గారికి రాజ్యసభ వచ్చింది కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. నిజమే అంటారా? బీజేపీ ఆరోపణలు వైల్డ్ అలిగేషన్స్ అంటాను. దానికి ఆధారం ఉండదు, పాడు ఉండదు. ఏదో ఒకటి బట్టగాల్చి నెత్తి మీద వేయడం అలవాటు వాళ్ళకు కూడా చాలా రివాజుగా మాట్లాడుతుంటారు. కానీ సంఘవి మొదటి నుంచి వాళ్ళకి అడ్వకేటు. ఓకే. కాకపోతే వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినారు. కాంగ్రెస్ రాజ్యసభ మెంబర్ అయినారు. అయినంత మాత్రం ఆయన పాత కేసులను వదులుకోమని ఎవరు చెప్పలేరు. గతంలో అయితే ఆయనకు రాజకీయ పక్షాలకు సంబంధించి ఉండినారు కాబట్టి కేసులు ఒప్పుకొని ఉంటారు. ఒప్పుకున్న తర్వాత కేసులు వాదించి తీరాల్సిందే వస్తుంది. అంతకు మించి దాంట్లో చూడాల్సిన అవసరం లేదు. ఈ ఆరోపణలన్నీ పనికిమాలిన ఆరోపణలు తప్ప నుంచి వేరే ఏం లేదు. కేవలం బురదజల్లే దానికి పనికొస్తాయి కానీ అంతకు మించి ఏముండదు. ఓకే. ఇటు కాంగ్రెస్ ఏమని చెప్తుందంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం వల్లనే కవితకు బెయిల్ వచ్చింది. ఆల్రెడీ ఢిల్లీలో అమిత్ షాతో రహస్యంగా కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. కేసీఆర్కి గవర్నర్గా ఇస్తారు, కేటీఆర్కి ఏమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి, హరీష్ రావు కేంద్ర మంత్రి అని చెప్పేసి. నిజమే అంటారా ఇదంతా? అదే రేవంత్ రెడ్డి పుట్టించిన భూబానీస్ అంటారు. దాంట్లో సుప్రీంకోర్టు కూడా కొంచెం భూబానీస్ అంటారు. ఎందుకంటే ఆయన చేసిన కామెంట్కు సుప్రీంకోర్టు వచ్చేసరికి క్షమాపణలు కూడా చెప్పుకున్నాను. అందుకని సుప్రీంకోర్టులో ఇవన్నీ చూస్తారని నేను అనుకోవటం లేదు. ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడే ఆయన చివాట్లు తిన్నాడు సుప్రీంకోర్టులో. ఇవన్నీ ఒకటి అర్థం పట్టం లేని మాటలు. కేసు మెరిట్స్ మీద 5 నెలలు అయింది, బెయిల్ రాకుండా ఎట్టుంటుంది? 5 months తర్వాత కూడా కేసులు విచారణలో ఉన్న ముద్దాయిని అట్నే జైల్లో పెట్టడం అనేది జరగవు. ఒక నెల రోజులో, 2 నెలలు, 3 మాసాలు జరగచ్చు. కానీ 5 మాసాలు 6 మాసాలు జైల్లో ఉంచరు. అది ఎందుకంటే రేపు ఆమెకు శిక్ష పడుతుందో లేదో తెలియదు. శిక్ష పడకుండా పోతే అన్యాయంగా 5 మాసాలు జైల్లో పెట్టినట్టు కదా. శిక్ష పెడితే అది వేరు సమస్య, రెమిషన్ వస్తుంది అనుకోండి. శిక్ష పడకపోతే 5 మాసాలు జైల్లో ఉన్నట్టు కదా. అందువల్ల కొంచెం లీనియంట్ యాటిట్యూడ్ ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ 5 మాసాలు అయింది కదా అని కేసు ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని జైల్లో పెట్టుకునే ఉపయోగం ఏముంది? అదే ఇప్పుడు మనీష్ సిసోడియాకి రాని బెయిలు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి రాని బెయిలు కవితకే ఎట్లా వచ్చింది అనేది ప్రశ్న. ఏం చెప్తారు సార్? అవి వేరు కేసులు ఉంటాయి. ఎవరి కేసు ఆ మెరిట్స్ వస్తాయంటాయి. ఈమె కేసు ఏజెంట్గా పనిచేసినారని కదా, అది వాళ్ళు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కేసు మెరిట్స్ని బట్టి బెయిల్స్ వస్తుంటాయి.